హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కడు మన ప్రైమ్ మినిస్టర్ గురించి మన వాళ్ళే, మన ఇండియన్సే ఉల్టా సీదా మాట్లాడతారనమాట. డైరెక్ట్ పిఎంని టార్గెట్ చేసి. ఇప్పుడు ఏదో హాస్పిటల్లో ఎవరికో ఏదో అయింది, ఇబ్బంది జరిగింది, వాళ్ళ ఏమన్నా ప్రాబ్లం అయింది, ఏదైనా వాళ్ళ అగేన్స్ట్ ఏదో ఒక మిస్ హ్యాపెనింగ్ అయింది. దానికి ఆ ఏరియాలో అక్కడున్న కార్పొరేటర్ కానీ, మన ఎమ్మెల్యేని కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే లోకల్ లీడర్ కానీ, ఆ వ్యవస్థ ఎక్కడైతే ప్రాబ్లం అయింది దాన్ని మనం బ్లేమ్ చేయాలి. కానీ ప్రతి ఒక్కడు పిఎంని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ మోడీ సర్కార్ ఉంది కాబట్టి ఇట్లా అయింది అని అంటారు. అరే, మోడీ సర్కార్ ఢిల్లీలో కూర్చున్నాండి, ఆ పనులు చూసుకోవాలా, దేశం గురించి చూసుకోవాలా, లేకపోతే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో, ఈ సిటీలో, ఈ రోడ్లో, ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ లో ఇట్లా ఇబ్బంది అయిందని చెప్పి ఇవి చూస్తాడా? మరి అందుకే కదా ఒక ట్రీ మొత్తం ఒక ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ పెట్టింది వాళ్ళు. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ వీళ్ళు చూసుకోవాలని కదా. మరి ప్రతి ఒక్క నఫరత్ ఎంతగానో ఉందంటే జనాలకి, ఇవి అగేన్స్ట్ కొందరున్న లిబరల్ క్యాండిడేట్లకి, ఏదున్నా కూడా మోడీ సర్కార్ చేస్తుంది, ఇట్లా ఏదున్నా కూడా మోడీ సర్కార్ చేస్తున్నారు. అరే, ఒక చిన్న కామన్ సెన్స్ నిజంగా మనసు పెట్టి ఆలోచించుది. 26 మందికి ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కోసం 26 మెంబర్స్ చనిపోయారని చెప్పేసి దేశం మీద యుద్ధానికి పోయిండు మోదీ. అరే, చిన్న ఒక దేశం అంటే ఒక రేపు యుద్ధం జరిగి ఏమన్నా అన్ని దేశాలు కూడా మనకి అగేన్స్ట్ అయినా కూడా అంత పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే 26 మంది లైఫ్, మన ఇండియన్స్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ నా ఇంట్లో అనుకుంటే గానీ, అంత దూరం వెళ్ళని, అంత దగ్గర మనుషులైతే గానీ మనం దూరం వెళ్ళని డెసిషన్ తీసుకొని మనము అట్లాంటిది ఏమీ కానీ తన సిటిజన్స్, తన ఇంట్లో తన సిటిజన్స్ కి అయింది అని అనుకొని అంత పెద్ద యాక్షన్ తీసుకున్నాడు. రేపు ఏమన్నా దాన్ని ఆల్మోస్ట్ ఇంకా న్యూక్లియర్ వార్ హెడ్ వరకు తీసుకెళ్దామన్నంత అన్ని వార్నింగ్స్ వస్తున్నా, అన్నిటికీ రెడీగా ఉండే. వాళ్ళకి అన్ని తెలిసి కూడా అన్నిటికీ రెడీ ఉండి వాళ్ళు అంతగానం డేర్ చేసి అంత యాక్షన్ తీసుకుని అంత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ దొరకడం ఒక గర్వం. నాకు నిజంగా చెప్తున్నా, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఇంతకు ముందు ఇండియన్స్ లైఫ్స్ కి ఒక వాల్యూ లేదు, బయట మన ప్రాణానికి ఒక వాల్యూ ఉండేది కాదు. ఈ రోజు ఇండియన్ ప్రాణానికి ఒక వాల్యూ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది బయట దేశాలకు వెళ్తే. అదంతా మోడీ వల్లనే. మోడీ గురించి తెలియని వాళ్ళే లేరు, మోడీ గురించి మాట్లాడని వాళ్ళే లేరు. అంటే నీ దుష్మన్ కంట్రీ నీ ప్రైమ్ మినిస్టర్ గురించి అంతగానం విషం కక్కుతుంది అని అంటే అర్థం చేసుకుంటారు భయ్. మన ప్రైమ్ మినిస్టర్ మంచిగా ఉన్నాడు కాబట్టే కదా. నీ దుష్మన్కి ఎట్లా నచ్చుతాడు? మన డెవలప్మెంట్ అవుతుంది కాబట్టే కదా. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్సీలు పెరుగుతాయి, జనాల మీద బర్డెన్ పెరుగుతుంది. ఫాస్ట్ డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మన దేశం కొంచెం వెనకబడి ఉన్న